నోరు ముయ్ అంటూ రమాదేవి రోజాని తిడుతూ ఉండటంతో, ఏంటత్తయ్య నోరు ముయ్ అని నన్ను 4 సార్లు తిట్టారని రోజా నిలదీస్తూ ఉంటుంది. అవును మరి, తను మన కుటుంబంలో ఒకరిగా 25 ఏండ్ల నుండి ఇక్కడే ఉంటుంది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎలా వెళ్తుంది అని రమాదేవి అంటే, అవును, 25 ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇక్కడే పనిచేస్తుంది. ఇప్పుడు కనుక నువ్వు పంపించేసావనుకో, లేబర్ యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేస్తారు. నీకు జైలు శిక్ష కూడా పడుతుంది అని జామ్ సెక్షన్‌లన్నీ చెప్తుంది. అవునని ప్రేమ్ వంత పాడుతూ ఉంటాడు. అమ్మో! నా మీదున్న కోపంతో వీళ్ళు నన్ను జైల్‌లో పెట్టించినా పెట్టిస్తారు అని మనసులో అనుకుంటూ, సరే ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అంటూ రోజా వెళ్ళిపోతుంది. తర్వాత చంద్రిక బాధపడుతూ ఉంటే, బాధపడకు చంద్రిక, ఏ రోజైతే నిజం తెలుస్తుందో అప్పుడు నాకు పూర్తి సంతృప్తిని ఇస్తుంది అని హర్ష చెప్తూ ఉంటే, చంద్రిక హర్షని హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తూ రమాదేవి మండిపడుతూ ఉంటుంది. రాత్రికి రాత్రే చామంతి సెలబ్రిటీ అయిపోయింది అని న్యూస్ ఛానల్‌లో చామంతి ర్యాంప్ వాక్ చేసిన వీడియో హల్చల్ చేస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ రమాదేవి మండిపడుతూ ఉంటే, ఈ లోపలే చామంతిని చూడాలి, ఒకసారి బయటికి రావాలి అంటూ జనాలందరూ ఇంటి ముందు గుమికూడి కేకలు పెడుతూ ఉంటారు. ఏంటి నాన్‌సెన్స్ అని రమాదేవి మండిపడుతూ ఉంటుంది. చామంతి బయటికి రాగానే, చామంతి, నిన్ను హీరోయిన్‌గా మేము మా సినిమాలో పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, చామంతిని చూడండి అని అందరూ వీడియోలు తీసుకుంటూ ఉంటే, ప్లీజ్ వెళ్ళిపోండి, నేను ఒక పని మనిషిని, ఏదో అవసరం కోసం నేను అలా చేయాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టకండి అని చామంతి వేడుకుంటూ ఉంటే, ప్రేమ్ వచ్చి వాళ్ళకందరికీ బుద్ధి చెప్పి నచ్చచెప్పి పంపించేస్తారు. తర్వాత చామంతి శివయ్య తన చేతికి ఇచ్చిన ఒక పెన్ డ్రైవ్‌ని చిట్టికి కనెక్ట్ చేసి అందులో ఏముందా అని చూస్తూ ఉంటారు. ఇక రమాదేవి చాలా ప్లాన్ ప్రకారం గుణ త్రిపాఠిని ఇంటికి పిలిపించి, గుణ చామంతిల పెళ్లి ముహూర్తం, ప్రేమ్ నిషాల పెళ్లి ముహూర్తం పెట్టిస్తూ ఉండటంతో చామ్, ప్రేమ్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు.